పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు ఇక్కడ ఎన్ఎస్పి ల్యాండ్లు కబ్జా చేసి ఏ విధంగా ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, వాళ్ళ కుమారుని ఇంట్లో చూపెట్టా, వాళ్ళ కొడుకు పెళ్లి చేయడానికి ఇక్కడ మొత్తం జాగా అంతా మొత్తం కబ్జా పెట్టిన ఫంక్షన్ చేసిండ్రు. ఆ రోజు మరి ఒక ప్రాజెక్ట్ కోసం మరి అక్కడ అటువంటి జాగా వీళ్ళు కంప్లీట్గా ఇచ్చేసిన ఫంక్షన్ హాల్ కట్టిండ్రు. మరి ఇది జిల్లా కలెక్టర్ కనబడతలేదా, ఈరోజు మున్సిపల్ కమిషనర్ కనబడతలేదా, పెద్దలకు కనబడతలేదా, మరి దీని చరిత్ర కూడా మొత్తం కంప్లీట్గా మన మొత్తం టీఆర్ఎస్లో మంత్రులు టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కూడా ఈడే ఇదో ఎంత నాలా ఉంటుంది చూడండి, వెనక ఇంకా పెద్ద కెనాలు ఉంటుంది. కెనాలు చూపించి ఇక్కడ ఇలా కట్టినటువంటి పరిస్థితి లేదు. కెనాలు ఇవేవి ఫంక్షనాలు గ్రామం, ఇలా కెనాలు ఇవి ఫంక్షనాలు, ఇవేవి గవర్నర్ ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉన్నది, ఓకేనా? ఇక్కడ ఇంత పెద్ద కెనాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు కట్టిండ్రు? ఆ రోజు బీఆర్ఎస్లో ఉండి పెత్తనం చేసింది కూడా వీళ్ళే. బీఆర్ఎస్లో ఉన్నారు, పెత్తనం చేసిండ్రు ఆ రోజు అని నిర్మాణాన్ని చేపట్టిండ్రు. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీళ్ళే, ఇలా ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళ పెత్తనాలే ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కూడా వీళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన తీసుకోకుండా ఈరోజు 100 గజాలలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్లను టార్గెట్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళకి కూలగొట్టిన పరిస్థితి. మరి దీనికి ఎవరు మాట్లాడలే? పెద్ద బాబులో ఎవరు మాట్లాడలే? బడా బాబులో ఎవరు మాట్లాడలే? వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడాడు? ఎవరు ఎందుకు దీని మీద ఈరోజు మరి యాక్షన్ తీసుకోరు? ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇది కనబడతలేదా? ఈ ఫంక్షన్ హాల్ కనబడతలేదా? ఇది ప్రభుత్వ స్థలం అని ఉంటుంది. ఇక్కడ బోర్డు ఇక్కడ జాగున్నది, ఆ ఫంక్షన్ హాల్ వెనుక ఇది ప్రభుత్వ స్థలం అని నీట్గా కనబడి బోర్డు పెట్టింది బయట.